అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించి తెలుగుకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్. ఈ క్వశ్చన్ పేపర్ తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా పరీక్ష వచ్చేసి 100 మార్కులకి, సమయం 3 గంటల 15 నిమిషాలు. విభాగం 1లో అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి 32 మార్కులు. ఇక్కడ పరిచిత పద్యం అంటే మనకు తెలిసిన పద్యం ఇస్తారు, దానికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు, 8 మార్కులు. ఒకవేళ మీకు ఇది రాలేదనుకుంటే అమ్మ పై పద్యం ఆధారంగా ప్రశ్న తయారు చేయండి అంటే ఆ 3 ప్రశ్నలు కూడా ఆ పద్యానికి సంబంధించేటివే కదా. క్వశ్చన్ నెంబర్ వేసేసి ఆ 3లో ఏదో ఒకటి రాసిన మీకు మార్క్ వచ్చేసింది, గుర్తుంచుకోండి. ఇవన్నీ ఈజీ వేస్. తర్వాత పద్యం అది రాకుంటే ఇంకోటి రాలేదు కిందది. తర్వాత క్రింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ పేరాగ్రాఫ్ మనకు తెలిసిన పేరాగ్రాఫ్ ఇస్తారు, దీనికి సంబంధించిన ప్రశ్నలు ఇదిగోనంతే. పై గద్యం ఆధారంగా ప్రశ్న తయారు చేయాలంటే క్వశ్చన్ నెంబర్ వేయడము, పై 3లో ఏదో ఒకటి రాయడం అంతే. రామాయణం నుండి ఇచ్చిన క్రింది వాక్యాలు ఏ ఏ కాండాలకు చెందినవో వాక్య రూపంలో రాయండి, 8 మార్కులు. తర్వాత 4వది క్రింది అపరిచిత గద్యమును చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను రాయండి. ఇక్కడ పేరాగ్రాఫ్ ఇచ్చినారు, పేరాగ్రాఫ్ స్క్రీన్ షాట్ తీసుకోండి, దీనికి సంబంధించిన ప్రశ్నలు కింద ఉన్నాయి. తర్వాత విభాగం 2లో వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించి 36 మార్కులు. క్రింది ప్రశ్న 4-5 వాక్యాల్లో సమాధానాలను రాయండి. క్వశ్చన్ నెంబర్ 5, 6, 7లో 4 మార్కుల క్వశ్చన్స్ 3 ఇచ్చినారు, 3 రాయాల్సిందే. ఈ క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలను రాయండి. 8లో 2 ఇచ్చినారు, 1 రాయాల. 9లో 2 ఇచ్చినారు, 1 రాయాల. 10లో 2 ఇచ్చినారు, 1 రాయాల. ఇట్లా 3 24. ఇప్పుడు మనం 24 మార్కులు పెద్ద క్వశ్చన్స్ రాసినా కానీ మంచి మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. తర్వాత విభాగం 3లో పాఠ్యాంశాలు. ఇక్కడ ఈ వెన్నెల పాల వెల్లెలా ఉన్నట్లున్నది, పాల వెల్లియే అన్నట్లున్నది, ఈ అలంకారము రాయాల. తర్వాత 12వ క్వశ్చన్ నెంబర్లో లఘు గురువును గుర్తించి ఘన విభజన చేయాల. తర్వాత అపహాస్యం అంటే ఏదర్థము, ఎగతాళి. తర్జుమా అంటే అనువాదం. పుష్పాలు అంటే విరులు, కుసుమాలు, సుమాలు. తర్వాత వేదిక. వేదిక అంటే ఏంది, మార్గము, మంచము. తర్వాత గురువము అంటే గర్వము. తర్వాత ముఖము అంటే మోము. మిత్రుడు అంటే స్నేహితుడు, ఆప్తుడు, శ్రేయోభిలాషి. అంబరం అంటే ఆకాశం. తర్వాత గగనం. ఇక్కడ ఆప్షన్స్లో ఆకాశం, తర్వాత ఇది కన్ఫ్యూజ్, వస్త్రం. క్వశ్చన్ నెంబర్ 17లో బుధుడు అంటే ఉత్పత్తార్థం, భాస్కరుడు అంటే ఉత్పత్తార్థం. ఇక్కడ బుధుడు అంటే చెప్పచ్చు కానీ ఆప్షన్స్ ఇస్తే పక్కాగా చెప్పచ్చు కాబట్టి. కాంతిని కలగ చేయువాడు సూర్యుడు. మా నాన్న మాట మాకు సుగ్రీవాజ్ఞ వంటిది. ఈ వాక్యం ఏ రకమైన వాక్యాల్లో మా నాన్న మాట మాకు సుగ్రీవాజ్ఞ వంటిది. ఈ వాక్యంలో జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి. కళ్ళు కాయలు కాచు, ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. అర్థమవుతుందనా? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న, దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.
అందరికీ ధన్యవాదం.